ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాల వరకు దేవుడు ఏమి కలుగు చేసెనో చదువుకుందాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈ వాక్య భాగాన్ని చివరి వరకు చదివి వినినందున మిమ్మలను మీ పిల్లలను దేవుడు దీవించునుగాక.